కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ సంబంధించిన వెంకట్ సాయినాథ్ గారికి, కృష్ణలత గారికి, షేతాజ్ గారికి, అట్లానే గౌరవనీయులు ఎంవీఎఫ్ ఫౌండేషన్ వెంకటరెడ్డి సార్ మరి వాళ్ళ సభకు అధ్యక్షులుగా కూడా ఉన్నారు వారికి, అట్లానే సిఆర్పిఎఫ్ స్టేట్ కన్వీనర్ జనార్దన్ సార్ గారికి, పీడిఎస్యు బ్రదర్ నాగరాజ్ గారికి, నవీన్ గారికి, ఏఐఎస్ఎఫ్ నుంచి పుట్ట లక్ష్మణ్ గారికి, మదర్స్ అసోసియేషన్ నుంచి భాగ్య గారికి, తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సాధన వేదిక నుంచి మానస గారికి, ఏపీఎస్ఏ బస్వరాజ్ గారికి, హెచ్పిఎస్ అలుమ్ని నుంచి కొండలరావు గారికి, వరప్రసాద్ గారికి, అట్లానే టీపీఏ నుంచి తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ నుంచి రాచకొండ మల్లేష్ గారికి, ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ నుండి ఆర్ రవీంద్ర నాయక్ గారికి, ట్రస్మా నుండి డాక్టర్ మంచాల వరలక్ష్మి గారికి, అట్లానే హెచ్పిఎస్ పేరెంట్స్ నుంచి వచ్చిన ప్రవీణ్ గారికి, సౌదియా గారికి, అట్లానే ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ప్రొఫెసర్ రామ్ షెపర్డ్ గారికి, అట్లానే ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారికి, మరి ఇతర పేరెంట్స్ స్టూడెంట్స్ అసోసియేషన్స్ నుంచి వచ్చిన నరేందర్ గారికి, వాణి గారికి, సంతోష్ గారికి, అట్లానే వేదిక మీద అనేక మంది మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. మా స్టూడెంట్ అసోసియేషన్గా ఇదివరకు చేసినటువంటి రాము యాదవ్ ఉన్నారు, ఇంకా అనేక మంది, దేవేందర్ రెడ్డి గారు, సౌజన్య రెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, అనేక మంది ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి ఓపికగా వింటున్నటువంటి మా పాత్రికేయ మిత్రులకు, కెమెరా పర్సన్స్కి, ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని వీక్షిస్తున్నటువంటి లక్షలాది మంది తెలంగాణ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాము. ఇవాళ వాస్తవానికి ప్రతి ఒక్కరం ప్రపంచవ్యాప్తంగా సమానత్వం కోసం కానీ, స్వేచ్ఛ కోసం కానీ, కనీస మానవ విలువలు ఈ ప్రపంచంలో వర్ధిల్లాలి అంటే, ప్రతి ఒక్కరం కూడా ఇంటలెక్చువల్గా ఎంతో కొంత డెవలప్ కావాలి అంటే కంపల్సరీ విద్య అనేది ఉండాలనేటటువంటి ఆలోచనకి ప్రపంచవ్యాప్తంగా అందరం కూడా వచ్చాం. అది బీద దేశమా, గొప్ప దేశమా, అమెరికాలాగా క్యాపిటలిజంని ఎంకరేజ్ చేసే దేశమా, లేకపోతే లిబరల్ ఐడియాలజీతో ఉన్న దేశాల అన్నటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరం కూడా చదువుకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించుకోవాలి. మరి చదువు ఫార్మాట్ ఏంది, ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటిది, ఆ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది అది ఆ పిల్లల్ని కన్న తల్లిదండ్రుల బాధ్యత మాత్రమేనా, లేకపోతే మొత్తం యావత్ సమాజాన్ని నడిపించేటటువంటి ప్రభుత్వాల బాధ్యతన అనేటటువంటిది పెద్ద ప్రశ్నగా ఇవాళ ప్రపంచమంతా మిగిలిపోయింది. అంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది సోషల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ఎ గవర్నమెంట్ అని బలంగా నమ్మినటువంటి ప్రభుత్వాలు ఉన్న చోట ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ వస్తుంది. అట్లా నమ్మకుండా మీరు మీ బాధ్యత మీరే తీసుకోవాలి, మీ ఇల్లు, మీ పిల్లలు, మీ సంసారం, మీ బాధ్యత మీరే తీసుకోవాలి, మీరేమైపోతే మాకేంది, ఒక వ్యాపార ధోరణి పెరిగిపోయి విద్యను అమ్ముకున్నా సరే మేము నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంటాం అనుకునేటటువంటి ప్రభుత్వాలు ఉన్న చోట హెల్త్ ఎడ్యుకేషన్ కోసము ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు పంజాబ్లో పిల్లలు పార్ట్ టైంగా మద్యం అమ్ముకునేటటువంటి పరిస్థితి కూడా వచ్చిందని చెప్తుంటే ఎంత దారుణమైన పరిస్థితి యావత్ దేశంలో ఉన్నది. ఇందాక తమ్ముడు లక్ష్మణ్ మాట్లాడుకుంటూ అన్నాడు ఏమని, ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలలో చాలా సంస్థలు రాజకీయ నాయకులు ఉన్నాయి. కేవలం తెలంగాణలో కాదు, యావత్ భారతదేశంలో ఉండేటటువంటి విద్యా సంస్థల్లో కూడా కేవలం వ్యాపార ధోరణితో పెట్టినటువంటివి, అందులో మెజారిటీ శాతం రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఉన్నాయనడంలో ఎటువంటి అబద్ధం కూడా లేదు. అది కరెక్టా కాదా, అలా ఉండడం వల్లనే నష్టం జరుగుతుందా అంటే దానికి చాలా డెప్త్గా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎన్ని ఆలోచనలు చేసినా సొల్యూషన్ కావాలి. ఫస్ట్ ఆ సొల్యూషన్ ఏంటిది అని అన్వేషించడానికే ఇవాళ మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇమీడియట్ రిలీఫ్గా, ఇది మే మంత్, నెక్స్ట్ జూన్లో మళ్ళీ అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి, పేరెంట్స్ అందరూ కూడా స్కూళ్ళకు పోవాలి, బస్సులకు కట్టాలి ఫీజులు, పుస్తకాలు కొనాలి, కొత్త బూట్లు కొనాలి, కొత్త స్కూల్ యూనిఫామ్లు కొనాలి అంటే మే నెలలోనే చుక్కలు కనబడుతున్నాయి పేరెంట్స్ కానీ అర్థం మిట్ట మధ్యాహ్నం. ఆ టెన్షన్తోని అనేక మంది తల్లిదండ్రులు బాధపడుతున్నటువంటి సందర్భం ఈ నెలలో చూస్తాం మనం. అయితే మన తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకం భారతదేశ వ్యాప్తంగా మీకు తెలుసు, ఎందుకంటే ప్రజా ఉద్యమాలతోని రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ప్రజా ఉద్యమాలతోని ఏదైనా సాధించుకోవచ్చనే విశ్వాసం కలిగినటువంటి ప్రజానీకం మనందరం కూడా.
కాబట్టి రాష్ట్రం వచ్చిన తర్వాత తిరుపతిరావు గారి కమిషన్ వేయడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తిరుపతిరావు గారి కమిషన్ అధ్యయనం చేసింది, రిపోర్ట్ ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఫీజు రెగ్యులేషన్కి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం అన్నది నిజంగా కూడా మనందరం బాధపడాల్సినటువంటి అంశం. సరే, కొన్ని గురుకులాలు పెట్టినాం కాబట్టి మేము ప్రైవేట్ వాళ్ళు ఎట్లా దోచుకున్నా వదిలేస్తామనేటటువంటి ఏదైతే ఒరవడి ఉందో అది కరెక్ట్ కాదు. గురుకులాలు పెట్టడం వల్ల కొంత లాభం జరిగింది, అందులో అనుమానం లేదు. కానీ ఆ పర్సంటేజ్ తీసుకొని చూస్తే ఇవాళ దాదాపుగా ఒక 64 లక్షల పైచిలకు విద్యార్థులు మన దగ్గర చదువుకుంటూ ఉంటే గురుకులాలు ఉన్నా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా కూడా 64 నుంచి 75% వరకు, అంటే ఒక్కొక్క జిల్లాలో వేరియేషన్ ఉన్నది. 64 to 75% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు పోతున్న పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వ పాఠశాలలు బాగుంటే, గురుకులాలు అన్నీ బాగుంటే మరి ఎందుకు ఇంతమంది ప్రైవేట్ పాఠశాలకు పోతున్నారని మనల్ని మనం అడగాల్సినటువంటి అవసరం. సరే, అదొక చర్చ అనుకుంటే, ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలకు పోతున్నారు కాబట్టి పోయేటటువంటి ప్రైవేట్ పాఠశాలలు బాధ్యతాయుతంగా ఉండి పేరెంట్స్ యొక్క వీక్నెస్, అంటే నా బిడ్డ బాగా చదువుకోవాలి అనేటటువంటి ఒక ఆతృత, అది వీక్నెస్ కింద పరిగణించి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి దాన్ని వ్యాపార ధోరణికి తీసుకెళ్తున్నటువంటి పాఠశాలలు, ముఖ్యంగా కార్పొరేట్ పాఠశాలలను మాత్రం నియంత్రించాల్సినటువంటి అవసరం ఉందనేది నిర్వివాదమైనటువంటి అంశం. మరి నియంత్రణ చేయాలి అంటే మే నెలలోనే నేను మీ అందరి ముందు డిమాండ్ చేస్తూ ఉన్నా, మీ అందరి సమక్షంలో కాంగ్రెస్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే చెప్పారో, మేము కొత్తది ఏం అడుగుతలేం, మీరు ఏదైతే చెప్పినరో ఫీ రెగ్యులేట్ చేస్తామని చెప్పినరో తక్షణం మీరు ఆ గవర్నమెంట్ ఆర్డర్ ఇప్పుడు ఇవ్వండి. మీరు చట్టం పెట్టడము, అసెంబ్లీ చేయడము అవన్నీ తర్వాత, ఎందుకంటే నొప్పి ఉన్నప్పుడే మందు కావాలి. ఇప్పుడు పేరెంట్స్కి మే నెలలో బాధ ఉన్నది, నొప్పి ఉన్నది, తీవ్రత ఉన్నది. ఇప్పుడు ఇమ్మీడియట్గా నిజంగానే మీరు ప్రజాప్రభుత్వం అయితే, నిజంగానే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలనుకుంటే, నిజంగానే మీరు ఈ ప్రజల్లో తలెత్తుకొని తిరగాలనుకుంటే మాత్రం ఈ మే నెలలోనే తక్షణమే ఫీ రెగ్యులేట్ చేస్తూ జీవో దేవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోయినసారి ఫీజు కన్నా ₹1 ఫీజు కూడా పెంచొద్దు ఏ పాఠశాలలు అని చెప్పి తక్షణమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో దేవాలని నేను తెలంగాణ రక్షణ సేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి రౌండ్ టేబుల్లో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను. అది ఇమ్మీడియట్ సొల్యూషన్. లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ 100 ఉండొచ్చు, కానీ తక్షణం మనకు కావాలి. నిజంగా ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఫీజు, మరి ప్రభుత్వం యొక్క అజ్ఞానం కూడా ఎంత దారుణంగా ఉందంటే, మన దగ్గర హైదరాబాద్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని చాలా పాపులర్ విద్యా సంస్థ, అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంస్థ. ఆనాడు నిజాం ఉన్నప్పుడు అది ఆయన జాగీర్ ఉంటే దాన్ని తీసి స్కూల్ పెట్టుకోమని ఇచ్చినటువంటి సంస్థ. అంటే ఎసెన్షియలీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ది అది గవర్నమెంట్ ల్యాండ్, ప్రభుత్వం యొక్క భూమి. అంటే ప్రభుత్వ భూమి, ప్రభుత్వ హయాంలో నడిచేటటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ని ఈసారి 120% ఫీజు హైక్ చేసింది. 120%. పోయిన సంవత్సరం 93,000 కట్టినటువంటి పేరెంట్స్ ఈసారి ₹2,08,000 కట్టాలి. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది. ఒక పక్క ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవాల్సిన స్కూల్లో ఇట్లా ఫీజు పెంచుతారు. రేవంత్ రెడ్డి గారు మొన్న పోయి ఒక ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేస్తాడు. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు జనంకి, ప్రజలకు ఏం చెప్తున్నారు? మా ప్రభుత్వానికి స్కూల్ నడపడం చేత కాదు, ప్రైవేట్లో మీరు స్కూల్ పెట్టుకోండి, దోసుకోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి. నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేటటువంటిది ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిలో నడిచేటటువంటి సంస్థ. అందులో ఉన్నటువంటి భూమిలో ఒక 30 ఎకరాలని కొట్టేయడానికి ఆ కమిటీ ప్లాన్ వేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. అందులో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారి బంధువులు ఉన్నారు. మరి మీరు చర్యలు తీసుకుంటారా, తీసుకోరా అని సూటిగా నేను డిమాండ్ చేస్తున్నాను.